హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెస్టింగ్ గ్రౌండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాస్క్ ఆటోమేషన్ డెమో సెషన్ లో మనం బేసిక్స్ నేర్చుకుందాం. అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ వాట్ ఈజ్ వాట్ అనేది. ఎందుకంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఉంటారు. సో నాన్ ఐటీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కాబట్టి మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ టాస్క్ ఆటోమేషన్, అసలు ఏంటి సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ నుంచి చెప్పుకుంటూ వద్దాం. సో without further delay, let's start the session. What is a software? Let me share my screen. So what is a software? A software is a set of instructions or programs or data used to operate computers and perform specific tasks. It tells the computer what to do and how to do. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేటర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇందులో మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం. లైక్ సపోజ్ 10 ప్లస్ 20 ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి. ఈక్వల్ టు ప్రెస్ చేస్తాం. ఈక్వల్ టు 30. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇన్స్ట్రక్షన్స్ 10 ప్లస్ 20 అనే ఇన్స్ట్రక్షన్ పాస్ చేసాం. అది కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే దాన్ని కంప్యూట్ చేసింది అనమాట. సో ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది అనమాట. సో సాఫ్ట్వేర్ అనేది అలా ఒక టాస్క్ కానీ, ఒక ఇన్స్ట్రక్షన్ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్లో మనం 10 ప్లస్ 20 అనే ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాం అనమాట. అది కంప్యూట్ చేసి మనకి 30 అని రిజల్ట్ ఇచ్చింది. సో ఇది ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసింది కంప్యూటర్ బ్యాక్ ఎండ్లో. నెక్స్ట్ అసలు టైప్స్ ఆఫ్ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవుతాయి అనమాట కస్టమర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం. అందులో మెయిన్లీ 2 టైప్స్ అనమాట. ఇన్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, కంపెనీస్ ఆర్ జనరలీ క్లాసిఫైడ్ based on how they deliver their software solutions and services. The 2 most common types are service-based and product-based companies. Service-based approach ఏంటంటే క్లయింట్ సాఫ్ట్వేర్స్ని అప్రోచ్ అవుతారు అనమాట. సో ఒక కన్సర్న్ పర్సన్ ఉంటారు, బిజినెస్ అనలిస్ట్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సబ్మిట్ చేస్తారు అనమాట. సో వాళ్ళు దాన్ని బట్టి హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంతమంది డెవలపర్స్ కావాలి, ఇంతమంది టెస్టర్స్ కావాలి అని. సో వాళ్ళు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి టెస్ట్ చేసి ఇస్తే ఆ కంపెనీస్ యూస్ చేస్తారు అనమాట రియల్ టైంలో. అలాగే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే లైక్ సపోజ్ ఎంఎస్ ఆఫీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. సో లైక్ ఇదిగోండి ఎంఎస్ ఆఫీస్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ప్రోడక్ట్ని రెడీ చేస్తాయి అనమాట. సాఫ్ట్వేర్స్ ప్రోడక్ట్ని రెడీ చేసి డిజైన్ చేసి క్లయింట్కి సబ్మిట్. అంటే ప్రోడక్ట్ బేస్డ్ ఏంటంటే ప్రోడక్ట్ని రెడీ చేస్తాయి అనమాట. ప్రోడక్ట్ని రెడీ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద యూసేజ్, కస్టమర్ ఎలా యూస్ చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు ఫీచర్ ఎన్హాన్స్మెంట్స్, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు, ఇవన్నీ చేస్తారనమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ బేస్డ్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్, అడోబ్ అండ్ గూగుల్. అడోబ్ కూడా అంతే, ఫోటోషాప్, అడోబ్ రీడర్. గూగుల్ ఏమో జీమెయిల్, జీ డ్రైవ్. మైక్రోసాఫ్ట్ ఏమో విండోస్, ఆఫీస్, ఇంకా చాలా ఉంటాయి. ఇవి మాత్రమే తీసుకున్నాం ఫర్ డెమోన్స్ట్రేషన్ పర్పస్.
Next, types of roles in software. In the software industry, the major types of roles are developer roles. Builds the user interface using Java, C Sharp, Python, and HTML, CSS, JavaScript, etc. అంటే దాని అర్థం ఏంటంటే లైక్ డెవలపర్ ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తారు అనమాట. లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇందులో మనం అమెజాన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ అమెజాన్ లో ఇది కనపడుతున్న అప్లికేషన్ లో ఉన్న ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న అన్ని ఫ్రెష్, ఎంఎక్స్ ప్లేయర్, ఎస్ఎల్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డెవలపర్స్ డిజైన్ చేస్తారు అనమాట మొత్తం కోడ్. సో అదనమాట. సో డెవలపర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి హెచ్టిఎంఎల్ చేసిన జావా చేస్తారు, యూస్ చేసి డిజైన్ చేస్తారు. అలాగే పైథాన్, జావా అండ్ సి షార్ప్ కూడా యూస్ చేస్తారు. టెస్ట్ ఏం చేస్తారంటే ఈ డెవలప్ చేసినవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేవా అనేది టెస్ట్ చేస్తారు. ఇంప్లిమెంట్ టెస్ట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే డెవలప్ చేశారో అవి టెస్ట్ చేస్తారు అన్నమాట టెస్టర్స్. సో మాన్యువల్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ టెస్టింగ్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్ టెస్టింగ్, ఇంకోటి ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటంటే హ్యూమన్ టెస్ట్ చేస్తారు. ఎనీ ఏ టూల్ యూస్ చేయకుండా మాన్యువల్ గా టెస్ట్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారంటే ఎగ్జాంపుల్ నేను చూపిస్తానండి. సపోజ్ మాన్యువల్ టెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లింక్ తీసుకున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ అనమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇందులో ఈ కోర్స్ లో కూడా అంతా కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ టీచ్ చేస్తారు. సో దట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ టీచ్ చేస్తే ఏంటంటే హ్యాండ్స్ ఆన్ అనేది ప్రాబ్లమ్ వస్తుంది. సో ఈజీగా గుర్తుంచుకోగలుగుతాం అనమాట. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే గుర్తుంటుంది. మామూలుగా చేయడం కంటే కూడా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే గుర్తు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఈ లింక్ టెస్ట్ చేస్తా. మాన్యువల్ లింక్ టెస్ట్ చేసి ఫస్ట్ ఇందులో ఈ పర్సనల్ బ్యాంక్ అనేది ఓపెన్ అవుతుందా లేదా, ఈ పర్సనల్ బ్యాంక్ ఏమున్నాయి, ఎన్ఆర్ఐ అని ఉంది, బిజినెస్ అనేది. పర్సనల్ బ్యాంక్ క్లిక్ చేస్తే జస్ట్ ఇందులో హోవర్ చేస్తే అకౌంట్స్, డిపాజిట్, పేమెంట్స్, కార్డ్స్, లోన్ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేసుకుంటాం. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, లైక్ డెమో వెబ్ షాప్ అని. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఈ డెవలప్ చేసిన ఏదైతే ఉందో డెవలపర్స్ ఏదైతే డెవలప్ చేస్తారో అవన్నీ త్వరగా టెస్ట్ చేస్తారు అనమాట. టూల్ ఏమి ఉండదు, జస్ట్ మాన్యువల్ గా ఇలా రాస్తారు అనమాట టెస్ట్ కేస్. స్టెప్ 1 ఓపెన్ యూఆర్ఎల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 1 ఓపెన్ యూఆర్ఎల్. అది నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్ గా. దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అసలు ఆటోమేషన్ టూల్ అంటే ఏంటి, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి ఇది చెప్పాక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటో లైవ్ గా చూపిస్తాను. నెక్స్ట్, డిసడ్వాంటేజ్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్. మెయిన్ టైం కన్జ్యూమింగ్, prone to human errors, not reusable. It's for large scale projects. టైం కన్జ్యూమింగ్ అంటే ప్రతిదీ మాన్యువల్ గా చేయాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది అనమాట. రీవర్క్ ఇవన్నీ ఎక్కువ ఉండేసరికి టైం ఎక్కువ పట్టేస్తుంది. మాన్యువల్ గా చేసే కాబట్టి దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్ ఆల్సో, మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. మాన్యువల్ టెస్టర్స్ ఏదైనా ఫ్యూ
ఫ్యూ టెస్ట్ కేస్ చేస్తున్నప్పుడు మిస్ చేసే అవకాశం ఉంటుంది. యూజ్ చేయడానికి ఎవ్రీథింగ్ కొత్తది, ఎవ్రీథింగ్ అనమాట. యూజ్ చేసేదానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు ఆటోమేషన్ అనుకోండి, టెస్ట్ రేట్ అవన్నీ రీయూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి టెస్ట్ కేస్ కూడా మాన్యువల్గా రాయాలి అండ్ దానికి రీయూజబిలిటీ అనేది ఉండదు అనమాట. లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్లో ఎక్కువ మాన్యువల్ టెస్టింగ్ యూజ్ చేయరన్నమాట. ఎందుకంటే దేర్ విల్ బి సమ్ థౌజండ్స్ ఆఫ్ టెస్ట్ కేస్, థౌజండ్స్ అండ్ 10,000 టెస్ట్ కేస్ ఉంటాయి అనమాట. అవన్నీ మాన్యువల్గా చేయాలంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, కాస్ట్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. ఐ మీన్ లైక్ సో రీసోర్స్ షార్టేజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా ఉంటాయి ఇలాంటి. మెయిన్ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ టెస్ట్ కేసు ఉండడం వల్ల మాన్యువల్ టెస్టింగ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్. The key advantage of automation testing in the software industry: faster test execution, better accuracy, usability of test scripts, saves time in the long run, cost effective automation. అంటే ఏదైతే డిసడ్వాంటేజ్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్ అవన్నీ ఇట్లా అడ్వాంటేజ్ అనమాట ఆటోమేషన్ టెస్టింగ్. ఫాస్ట్ టెస్ట్ ఎగ్జిక్యూషన్, టూల్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. కంపేర్ టు మాన్యువల్ కంటే కూడా టూల్ తొందరగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బెటర్ యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. 99.9% యాక్యురేట్గా ఉంటుంది అనమాట ఆటోమేషన్ టెస్టింగ్ అనేది. టెస్ట్ స్క్రిప్ట్స్ని యూజ్ చేసుకుని టెస్ట్ స్క్రిప్ట్స్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఆటోమేషన్ టెస్టింగ్. అండ్ లాంగ్ రన్లో టైం సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మాన్యువల్ చేసే ఎఫెక్ట్ ఆటోమేషన్ చేసిందంటే చాలా పర్సంటేజ్ కవర్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ బి స్పీడ్ అనమాట, స్పీడ్గా కవర్ అవుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ టైం. ఇనీషియల్గా కొంచెం బడ్జెట్ పెట్టుకుంటే తర్వాత బిజినెస్ అంతా ఆటోమేషన్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్. నెక్స్ట్, టాస్కా వర్సెస్ అదర్ ఆటోమేషన్ టూల్స్. సో మన టాస్క్ ఆటోమేషన్ టూల్స్లో మెయిన్ ఈ కోర్స్ వచ్చేసి టాస్క్ ఆటోమేషన్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో అసలు టాస్కాకిను వేరే టూల్స్కి డిఫరెన్స్ ఏంటో దీంట్లో మనం చెప్పుకుందాం. టాస్కా అనేది మోడల్ బేస్డ్ టెస్ట్ ఆటోమేషన్. మోడల్ బేస్డ్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. విల్ ప్లే విత్ ఆబ్జెక్ట్స్. ప్లస్ సెలీనియం కానీ, సెలీనియం స్క్రిప్ట్ బేస్డ్. సెలీనియం స్క్రిప్ట్ కోడింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూఎఫ్టీ అంటే అంతకుముందు 10-15 years బ్యాక్ దాన్ని క్యూటీపీ అనేవాళ్ళు, క్యూటీపీ అని. అది ఇప్పుడు యూఎఫ్టీగా మార్చారనమాట. అది కూడా స్క్రిప్ట్ ఉంటుంది. ఇందులో స్క్రిప్ట్ రిక్వైర్డా లేదు, టాస్కాలో స్క్రిప్ట్ అని లేదు, దట్ ఈస్ కోడ్లెస్ అనమాట. నెక్స్ట్ సెలీనియం వచ్చేసి జావా కానీ పైథాన్ కానీ యూజ్ చేస్తారు. యూఎఫ్టీలో యూవి స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో లైక్ ఇట్ ఈస్ ఈజీ అనమాట. లైక్ చాలా ఈజీ. మిగతా టూల్స్తో పోల్చుకుంటే టాస్క్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే కోడ్ ఉండదు. సో నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకుని జాబ్ క్రాక్ చేయగలరు టాస్క్ యూజ్ చేసి. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ యూస్. వెరీ హ్యా అనమాట. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. నెక్స్ట్, సెలీనియం కాంప్లెక్స్, కొంచెం మీడియం కాంప్లెక్సిటీ ఉంటుంది. యూఎఫ్టీ కూడా అంతే మీడియం కాంప్లెక్సిటీ. బట్ ఈ రెండింటిలో పోల్చుకుంటే టాస్క్ అనేది వెరీ వెరీ ఈజీ అనమాట. టెస్ట్ మెయింటెనెన్స్, లో ఎఫర్ట్ విత్ యూజబుల్ మోడల్స్. ఇందులో మోడల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ అది అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. అది వేరాటీలో అనుకోండి, సెలీనియంలో హై ఎఫెక్ట్, యూఎఫ్టీలో మీడియం ఎఫెక్ట్. ఇది మెయింటెనెన్స్ చిన్న దానికి కోడ్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సెలీనియం అండ్ నెక్స్ట్, టెస్ట్ కేస్ డిజైన్. టాస్కాలో మోడల్ బేస్డ్ అనమాట, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇంతకు మనం చెప్తున్నాం ఆబ్జెక్ట్స్ అనేవి కూడా అంటే డ్రాగ్ అండ్ డ్రాప్. సెలీనియం మాన్యువల్గా కోడింగ్ రాయాలన్నమాట. యూఎఫ్టీలో కూడా అంతే, స్క్రిప్టింగ్ రాయాలి. సపోర్ట్ ప్లాట్ఫామ్స్. ఇట్ సపోర్ట్స్ వెబ్, మొబైల్, డెస్క్టాప్, ఏపీఐ అండ్ ఎస్ఏపీ. టాస్క్ అనేది వెబ్, మొబైల్, డెస్క్టాప్, ఏపీఐ అండ్ ఎస్ఏపీ ఇలాంటి అప్లికేషన్ ఇంతకంటే చాలా అప్లికేషన్ సపోర్ట్ చేస్తాయి.
సేల్స్ ఫోర్స్ ఇలాంటివి కూడా అవన్నీ జస్ట్ అది డీటెయిల్గా ఎందుకని చెప్పలేదు. మోర్ దెన్ 250 అప్లికేషన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అది సెలీనియం ఓన్లీ వెబ్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఓన్లీ వెబ్. అదే యూఎఫ్టీ అనుకోండి, ఇవి కూడా కొన్ని అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తున్నాం. సో మెయిన్ కంపారిటివ్గా చూసుకుంటే టాస్కాకి అడ్వాంటేజ్ ఎక్కువ అనమాట, మిగతా చూస్తే కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకుందాం. అసలు ప్రాక్టికల్గా మాన్యువల్ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుంది, టాస్క్ అయితే ఆటోమేట్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇందాక మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ డెమో వెబ్షాప్ మీద ఫస్ట్ మాన్యువల్గా ఎలా చేస్తామో చూద్దాం. స్టెప్ 1, ఓపెన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలన్నమాట. డెమో వెబ్షాప్ ఇది ప్రెసెంట్ కార్డ్ వచ్చింది అనమాట. ఇది టు టెస్ట్ ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ యూఆర్ఎల్ స్టెప్ 1. సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే క్లిక్ ఆన్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ క్లిక్ చేస్తే అంతా కూడా మాన్యువల్గా స్టెప్స్ చేస్తాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ ఇవ్వాలి. సో దానికోసం మనకి పాస్వర్డ్ ng1@gmail ఇది ఎంటర్ చేస్తాం. oscar@gmail.com. పాస్వర్డ్ వచ్చేసరికి London@2025. ఇప్పుడు లాగిన్ బటన్ క్లిక్ చేస్తాం. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ oscar@gmail.com అంటే లాగిన్ అయ్యి చెప్తుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ ఇప్పుడు మనం టాస్క్ యూస్ చేసి చేద్దాం. సో ఇదంతా మాన్యువల్గా చేసాం కదా, క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ క్లిక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఆటోమేట్ చేద్దాం. సో టాస్క్ ఓపెన్ చేస్తుంది. సో టాస్క్ కలెక్టింగ్ అనే పర్టికులర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను అసలు టాస్క్ అయితే మనం ఎలా ఆటోమేట్ చేయాలి. లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి చూపిస్తాను. డిలీట్ చేస్తున్నాను పదవి న్యూగా చూపిస్తాను కొత్తగా. డిలీట్ చేశాను. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ కేస్ క్రియేట్ చేద్దాం. ఇంకోటి డిలీట్ చేద్దాం అవసరం లేదు. క్రియేట్ న్యూ టెస్ట్ కేస్ డెమో వెబ్ షాప్. నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలండి, ఎందుకంటే దాన్ని బట్టే క్లియర్గా ఈజీ రీడబుల్ ఫార్మాట్లో మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ మన వచ్చేవాళ్ళు నెక్స్ట్ మనం చూసేవాళ్ళు కూడా అర్థమవుతుంది. టెస్ట్ కేస్ క్రియేట్ చేసేయండి. నెక్స్ట్ ఓపెన్ యూఆర్ఎల్
అంటే ఓపెన్ చేయాలంటే ఒక స్టాండర్డ్ మోడల్స్లోకి వెళ్ళి బాక్స్ ఆటోమేషన్ టూల్స్లోకి వెళ్ళి ఇందులో మనం సారీ ఇంజన్స్లో చూడాలి. ఇంజన్స్లో HTML ఉంటుంది. స్టాండర్డ్ మోడల్స్, ఇంజన్స్, HTML లో ఓపెన్ యూఆర్ఎల్. ఈ ఓపెన్ యూఆర్ఎల్ అనేది స్టాండర్డ్ మోడల్. బై డిఫాల్ట్ టాస్క్ మనకి స్టాండర్డ్ మోడల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఓపెన్ యూఆర్ఎల్తో మనం టెస్ట్ చేస్తాం. మనం డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం కదా, అందులో లింక్ని పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు లింక్ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాగౌట్ చేసేది. లింక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేయాలి. ఈ లాగిన్ క్లిక్ చేయాలంటే మన టాక్స్ కలర్ ఏం చేస్తామంటే మోడల్స్ ఓపెన్ చేస్తాం. మోడల్స్ ఓపెన్ చేస్తాం. ఫోల్డర్ కస్టమ్ డెమో వెబ్సైట్ అనేది చేద్దాం నేను. డెమో వెబ్సైట్ నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఎలా ఫాలో అవుదాం కూడా చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే జస్ట్ అండ్ ద కాన్సెప్ట్ నేను ర్యాండమ్గా క్రియేట్ చేస్తాను. స్కాన్ చేస్తాం అన్నమాట. స్కాన్ అప్లికేషన్. సో ఇదంతా ఇక్కడ మన కంప్యూటర్లో ఓపెన్ చేసే అప్లికేషన్స్ అంతా కూడా క్లియర్గా చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కాన్ అప్పుడు అది హైలైట్ అవుతుంది. సో ఈ పేజ్లో ఓపెన్ అయ్యే ప్రతి ఆబ్జెక్ట్స్ని మనం ఇందులో అట్రిబ్యూట్స్ అంటాం. ఇందులో చూపిస్తున్నాం. సో ప్రస్తుతానికి ఇందులో సెలెక్ట్ చేసుకున్నా. లాగిన్ మనకు కావాలి. లాగిన్ ఇక్కడ ఉంది. లాగిన్ క్లిక్ చేసి నేను యూనిక్ అయిందా లేదో చెక్ చేసుకోవాలి. అందుకంతా సెలెక్ట్ ఐటమ్ యూనిక్ అయితేనే మనకి ఐడెంటిఫై చేయడం, టాస్క్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు లాగిన్ క్లోజ్. Module has not been saved. All the changes have been saved. Yes, click చేస్తే సేవ్ చేస్తుంది. నో క్లిక్ చేస్తే సేవ్ చేయండి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్. డెమో వెబ్సైట్లో లాగిన్. ఇది జస్ట్ లాగిన్ చేద్దాం. ఉంటుంది అనమాట. నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అయింది. నెక్స్ట్ లాగిన్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తాం. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఈమెయిల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ క్లిక్ స్కాన్ చేద్దాం. బిఫోర్ ఇది చెప్పే ముందు ఒకటి చెప్పాలి. స్కాన్ అప్లికేషన్, దాని తర్వాత ఏపీఐ, మొబైల్, పీడిఎఫ్, మోర్ అని ఉన్నాయి కదా. సో ఇలా అనమాట. ఇలా అప్లికేషన్ అంటే వెబ్, అలా ఏపీఐ అంటే ఏపీఐ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ అంటే మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే పీడిఎఫ్, మోర్.
డిఫరెంట్ సేల్స్ ఫోర్స్ ఉంది, ఫైల్ స్కాన్ ఉంది. డిఫరెంట్ అప్లికేషన్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కాన్ ప్రాపర్టీ. సో ప్రస్తుతానికి మన అప్లికేషన్ డెమో వెబ్సైట్ హైలైట్ చదువుతుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకోమని. నెక్స్ట్ స్కాన్. కిందాక మనం ఓపెన్ అయిన అట్రిబ్యూట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అంటే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాన్యువల్గా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి పక్కన చేసి చూడండి ఈమెయిల్ దగ్గర దీనికంటే ముందు కూడా మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే బ్రౌజర్ రిలేషన్ ప్రాపర్గా ఉందా, బ్రౌజర్ రిలేషన్ 100% ఉండాలి. డిస్ప్లే సెట్టింగ్స్ కూడా 100 ఉండాలన్నమాట. ఎటువంటి ప్రాబ్లం రాదన్నమాట. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అన్నమాట. ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. డిస్ప్లే సెట్టింగ్స్ ఎంత ఉంది? 125 ఉంది. 100 ఇలా పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్. స్కాన్ అప్లికేషన్. కొంచెం స్క్రీన్ రెజల్యూషన్ చిన్నది అయిపోయింది, బట్ అయినా తప్పదన్నమాట. ఎందుకంటే కాస్ట్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి. డెమో వెబ్ షాప్ ఉంటుంది. మ్యాక్సిమైజ్ చేసుకుంటే బెటర్. సెలెక్ట్ ఆన్ స్క్రీన్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆన్ స్క్రీన్ క్లిక్ చేసి టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి స్కాన్ చేద్దాం. స్కాన్ అప్లికేషన్. డెమో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కాన్ స్కాన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆన్ స్క్రీన్. ఒకసారి ఏం చేద్దామంటే టాస్క్ అని క్లోజ్ చేద్దామండి. ఇష్యూ వచ్చింది అనమాట. ఇట్లా టాస్క్ మేనేజర్ మనం ప్రాసెస్ టాస్క్ మేనేజర్.
రమేష్ నారాయణ సరే. మళ్ళీ ఒకసారి టాస్క్ ఓపెన్ ఉంది. మనకి రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద సరుకు వస్తుంటాయి. అవన్నీ కూడా మనం అనమాట. టాస్క్ ఓపెన్ చేసినప్పుడు సిస్టమ్ కొంచెం స్లో అవుతుంది. ఇందాక మనం స్కాన్ చేసుకున్న కూడా పోయింది, ఎందుకంటే మనం సేవ్ చేయలేదు కాబట్టి. ఏం చేద్దాం అంటే మళ్ళీ ఫాస్ట్ స్కాన్ చేసేసుకున్నాం. సో బ్యాక్ స్పేస్ నొక్కి డిఫరెంట్ పేజ్లోకి స్కాన్ అప్లికేషన్. ఎలక్ట్రానిక్ స్క్రీన్ టచ్ చేసి లాగిన్ బటన్ని మనం స్కాన్ చేసుకోవాలి. సేవ్ క్లిక్ చేసి క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్ లాగిన్ కూడా స్కాన్ చేసుకోవాలన్నమాట. దీనిపై లాగిన్ అని సేవ్ చేసుకుందాం. రీడబిలిటీ కోసం ఏమో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది, ఇందాక అవ్వలేదు కదా, ఎందుకంటే మనం టాస్క్ ఓపెన్ చేసి బ్రౌజర్ రిలేషన్ సెట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్రౌజర్ రిలేషన్ సెట్ చేసినాక అప్పుడు టాస్క్ ఓపెన్ చేస్తే క్లియర్గా ఎంటర్ అవుతుంది. మనం ఇందాక లాగిన్ మాత్రమే స్కాన్ చేసాం, ఇప్పుడు మూడు ఒకేసారి స్కాన్ చేసుకోవచ్చు. ఒక పేజ్లో డిఫరెంట్ థింగ్స్ మల్టిపుల్ థింగ్స్ మనం స్కాన్ చేసుకోవచ్చు. లాగిన్ మూడు స్కాన్ సేవ్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు మనం ఎస్కేస్లోకి డ్రా చేస్తాం. పాత ఎగ్జాంపుల్స్ డిలీట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎస్కేస్ వచ్చేసి సేవ్ చేసుకుంటుంటే మనకి ఆప్షన్స్ అనేవి పోకుండా ఉంటాయి అన్నమాట. సేవ్ చేసిన వర్క్ అనేది ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్కాన్ చేసుకునే మోడల్స్ ఉన్నాయి, లాగిన్ ఒకటి కన్వెన్షన్ కూడా మారుస్తాను. యూజర్ నేమ్
ఇది అప్కమింగ్ క్లాసెస్లో నేను మీకు నేమింగ్ కన్వెన్షన్ ఎలా యాడ్ చేసుకోవాలి, దాని టైమింగ్ సేవ్ చేసుకుని ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ప్రాసెస్ అంతా కూడా ఫాలో ఈ రెండు ఖచ్చితంగా ఒక్కొక్కటి చూపిస్తాను, రెండు ఒకేసారి స్కాన్ చేసుకోకుండా. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉంటుందని చెప్పారు కదా ఇందాక, మాడ్యూల్స్ ఓపెన్ యువర్ డ్రాగ్ చేసి బాక్స్ అంతా కూడా అంతే, డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకునే డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా డిఫరెన్సెస్. మోడల్ బేస్డ్ టెస్టింగ్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే ఫంక్షన్ అంటారు. ఓపెన్ యూఆర్ఎల్లో మనం లింక్ ఇస్తాం, డెమో వెబ్ షాప్ యొక్క లింక్. అది లింక్ ఇచ్చి లాగిన్ బటన్లో క్లిక్ అనమాట. ఇలాగే నెక్స్ట్ మాడ్యూల్ స్కాన్ చేసుకుని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అది కూడా ట్రాక్ చేసి ఈ పర్టికులర్ టెస్ట్ కేసులోకి డ్రాప్ చేస్తాం. ఇక్కడ ఈమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుని ఈమెయిల్కి ఏమో సెల్లో డేటా ఉంది కదా చేసుకోవాలి, మాన్యువల్గానే చేసుకోవచ్చు. కాపీ చేసుకుంటే తన సెషన్ పర్పస్ కోసం నేను మాన్యువల్గా టైప్ చేస్తున్నాను. రియల్ టైంలో అయితే మనం సెల్ డేటా నుంచి కానీ సెల్ నుంచి కానీ కాపీ చేసుకోవాలి. పాస్ పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తాను. టాస్క్ అనే మొత్తం అంతా ఆటోమేట్ చేస్తుంది. కనీస్ క్యాష్ ఓపెన్ చేస్తే అది రన్ అవుతుంది అనమాట. డెమో వెబ్ షాప్ ఓపెన్ అయింది. లాగిన్ క్లిక్ చేస్తున్నాడు, కర్సర్ వెళ్ళి లాగిన్ దగ్గరికి పాయింట్ అవుట్ అవుతుంది. ఇదిగోండి లాగిన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, కర్సర్ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. టాస్క్ అనేది చేసింది లాగిన్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసింది, లాగిన్ చేసింది. ఏం ఎర్రర్ వచ్చింది ఇక్కడ, మనం ఈమెయిల్ ఐడి తప్పించుంటున్నాం. నేషన్ టెస్ట్ డేటాకి వెళ్ళి జస్ట్ మళ్ళీ ఒకసారి ఆటోమేట్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి మళ్ళీ ఆటోమేట్ చేద్దాం. అసలు ఏం వచ్చింది, ఎందుకు అలా వచ్చిందంటే టాస్క్ కాదు సపోజ్ క్లోజ్ చేసేసి మళ్ళీ రన్నింగ్ స్టార్ట్. నిన్న ఆల్ఫాబెట్ కానీ వాల్యూ తెప్పినా కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లిక్ చేసింది, ఈమెయిల్ ఐడిలో పాస్వర్డ్ తెలుసుకోవాలి. ముందు పేరు
సరే ఒక పని చేద్దాం. మనం జస్ట్ రిజిస్టర్ చేశాను. ఇదంతా ఇప్పుడు మనం చేస్తుందంతా కూడా మాన్యువల్ అనమాట. మాన్యువల్ ఇలాగే టెస్ట్ చేసేటప్పుడు కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అకౌంట్ రిజిస్టర్ అదే ప్రాసెస్ మనం ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. రెస్ట్ టాస్క్ angel@gmail.com ఉంది కదా, ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇలా చేసి పెట్టుకోవడం బెటర్. డీటెయిల్స్ ని మనం టాస్క్ ఇద్దాము. యూజర్ నేమ్ ఫీల్డ్ లో అది ఇచ్చేద్దాం. పాస్వర్డ్ ఫిల్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అక్కడ పాస్వర్డ్ ఫిల్ చేశారా, ఎన్క్రిప్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ డేటా టైప్ పాస్వర్డ్ ఉన్న వల్ల ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎప్పుడు రియల్ టైమ్ లో కూడా మన పాస్వర్డ్ అనేది బయటకు కనిపించకూడదు అనమాట. ఇలా ఎన్క్రిప్ట్ చేసి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉండాలన్నమాట. సో సో అప్పుడు మనకి ఎటువంటి అలా చేయడం వల్ల వైలేషన్ అవుతుంది. పాస్వర్డ్ కనుక ఎందుకంటే రియల్ టైంలో క్లయింట్ డేటాతో మనం ప్లే చేయాల్సి ఉంటుంది, యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో అది మైండ్లో పెట్టుకోనమాట. ఇప్పుడు మనం ఆటోమేట్ చేద్దాం అవసరం. లాస్ట్ టైం ఒకసారి మనం యాక్చువల్గా లాగౌట్ చేయమన్నమాట ప్రతిసారి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లాగౌట్ చేసాం కదా, మామూలుగా అయితే లాగౌట్ ఆప్షన్ కూడా ఇస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ టైం, బట్ ఇది డిఫాల్ట్గా సేవ్ చేసుకుంటుంది. లాగౌట్ క్లిక్ చేసాక మళ్ళీ ఒకసారి రన్ చేస్తాం. లాగిన్ క్లిక్ చేసింది, యూజర్ నేమ్ ఎంటర్ చేసింది, పాస్వర్డ్ ఎంటర్ చేసింది, లాగిన్ అయింది. చూడండి ఇక్కడ టాస్క్ angel@gmail.com లాగిన్. ఇంకొక స్టెప్ యాడ్ చేద్దామా. యాక్చువల్లీ ఇక్కడ ఏం యాడ్ చేద్దామంటే క్లోజ్ బ్రౌజర్ పెడదాము. లేదంటే లాగౌట్ పెట్టి క్లోజ్ బ్రౌజర్ క్లిక్ చేద్దాం. అదొక ఎక్స్ట్రా 2 స్టెప్స్ యాడ్ చేద్దాం. వెబ్ టైంలో కూడా ఆల్మోస్ట్ అలాగే చేయాలి మనం. రీసెట్ టు డిఫాల్ట్ చేయడం కోసం. రిటర్న్స్కి సేవ్ క్లోజ్. ఇది లాగౌట్ అని సేవ్ చేసుకో అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఇక్కడ మనం క్లిక్ ఇలాగైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇంకో మెథడ్ ఏంటంటే మనం మాన్యువల్గా కూడా ఇస్తాం. క్లిక్ ఓపెన్ క్లౌడ్ బ్రాకెట్, క్లిక్ అండ్ క్లోజ్ ద బ్రౌజర్. పక్కన క్లిక్ చేస్తే అది క్లిక్ అన్నది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక స్టాండర్డ్ మాడ్యూల్ ఏంటంటే క్లోజ్ బ్రౌజర్కి ఒక స్టాండర్డ్ మాడ్యూల్ ఉంటుంది. ఇంజన్స్ స్టాండర్డ్ మాడ్యూల్స్ ఇంజన్స్ HTML ఉంటుంది. క్లోజ్ బ్రౌజర్ ఇది ట్రాక్ చేసి
టెస్ట్ కేసులో డ్రాప్ చేసుకుని క్లోజ్ బ్రౌజర్కి ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆ డెమో వెబ్ షాప్ ఉంది కదా, ఇక్కడ ఇది టైటిల్ అనమాట. హైలైట్ చేసి చూపిస్తాను ఒక నిమిషం. డెమో డెమో వెబ్ షాప్ ఉంది కదా, ఇది టైటిల్ డెమో స్టార్ అనేది డెమో స్టార్. లాస్ట్ టైం అని క్లోజ్ చేసి బ్రౌజర్ ఎప్పుడు ఏంటంటే బ్రౌజర్ క్లోజ్ చేస్తున్నాను అంటే, లేదంటే న్యూ ట్యాబ్ లో స్క్రాచ్. బ్రౌజర్ ఓపెన్ చేసింది, యూఆర్ఎల్ ఓపెన్ చేసింది, లాగిన్ క్లిక్ చేసింది, ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసింది. చూడండి ఎంత ఫాస్ట్ ఎంటర్ చేసింది. నెక్స్ట్ లాగౌట్ క్లిక్ చేసింది. స్టెప్ ఏంటంటే క్లోజ్ బ్రౌజర్. బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోతుంది. దట్స్ ఇట్. చూసారా మనం మాన్యువల్ స్టెప్స్ అన్ని కూడా ఆటోమేటిక్ ఎలా చేసాము. సో ఇది ఫ్రెండ్స్, మనం అలాగా పాస్కాతో మనం అలా ఆటోమేట్ చేసాం అనమాట. చూసారా ఇందులో ఏమైనా మనం కోడింగ్ రాసామా? ఒక్క కోడింగ్ కూడా రాలేదన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డ్రాగ్ అండ్ డ్రాప్. చాలా ఈజీగా ఉంది కదా. సో నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ కావాలి అంటే నేను కింద లింక్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్తాను అనమాట. టాస్కా గురించి, టాస్కా ఫంక్షన్, ఈచ్ ఎండ్ టాస్కాలో ఏమేమి ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది మన ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకునే వాళ్ళు నేను ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మన రియల్ టైమ్ సీనియర్స్లో ఏవేవైతే కాన్సెప్ట్స్ యూజ్ అవుతుందో అవన్నీ చెప్తాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై సెషన్.